వారు అందరికీ కూడా నమస్కారం. టు స్టార్ట్ విత్ సన్నీ రెడ్డి గారు, ఇదొక దురదృష్టకరమైన ఘటన. భారత సమాజం మొత్తం నివ్వెరపోయింది, ఒక్కసారి నిశ్చేష్టపోయింది. ఎందుకంటే ఇప్పటి వరకు టెర్రరిస్టులకు ఏంటంటే ఉగ్రవాదానికి మతం లేదని, ఫస్ట్ టైం ఉగ్రవాదానికి మతం ఉందని ఎస్టాబ్లిష్ అయింది. అంటే ఇంతవరకు ఎస్టాబ్లిష్ అయినా మనం సెక్యులర్ చొక్కాలు ప్యాంట్లు వేసుకొని అబ్బెబ్బే అదేం లేదని చెప్పుకుంటూ వచ్చాం. ఇవాళ వాడే నగ్నంగా బయటకు వచ్చి మరి మతం ఎంచుకొని మరీ షూట్ చేసి వెళ్ళాడంటే ఇక అయిందా లేదా. సో ఎనీహౌ అమెరికా బాసటగా నిలిచింది. మా భారతీయ సమాజం అంతా కూడా యుఎస్ఏ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఈ కష్టకాలంలో మనకి బాసటగా నిలిచి ధైర్యం చెప్పి దీన్ని ఎదుర్కోవడానికి కావాల్సిన సాధన సంపత్తిని మనకు సమకూర్చుకోవటం. మీరు దేన్ని సమర్థిస్తారు? ఇజ్రాయెల్ గాజా మీద దాడి చేసినట్టు భారత్ దాడి చేయాలా, లేకపోతే సంయమనం పాటిస్తూ ఆర్థిక దిగ్బంధనం చేయాలా? ఈ సమస్యను ఎలా అడ్రస్ చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు సన్నీ రెడ్డి గారు? ఐ థింక్ మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారు సార్, కొద్దిగా అన్మ్యూట్ చేసుకుంటారా? ఓకేనా సార్? ఇప్పుడు వీటిలో ఏం లేను. రైట్ అండి, ఇప్పుడు వినిపిస్తుంది సన్నీ రెడ్డి. ఓకే. First of all, I would like to introduce myself. First, thank you very much for the 99 TV ప్రేక్షకులందరికీ. నా పేరు సన్నీ రెడ్డి. I recently elected as a governor of the Wayne State University. Also, I'm a treasurer for the Michigan Republican Party. Recently అయింది. So I'm a very active on the Republican Party, which is the Donald Trump party. Glad to see you on the board అండి. మేమందరం కూడా సంతోషిస్తున్నాం మిమ్మల్ని చూస్తున్నందుకు. Thank you అండి. First of all, I carry the values of India. Grown up, my parents gave me the values. I carry the same values. With the same values, I'm serving the American people. With that, I strongly condemn whatever happened in Kashmir. Okay? And we should not let it continue. I think I strongly support economical restrictions. I think US strongly support చేస్తుంది. ఐ థింక్ పాకిస్తాన్ ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. నేను ఐ వాజ్ ఇన్ ఇండియా ఈ ఇన్సిడెంట్ అయినప్పుడు. వచ్చేప్పుడు టొరంటోలో దిగిన తర్వాత ఐ వాజ్ టాకింగ్ టు వన్ ఆఫ్ ద క్యాబ్ డ్రైవర్. ఈ వాజ్ ఫ్రమ్ పాకిస్తాన్. తనే తీసుకొచ్చాడు మ్యాటర్. ఏంటంటే ఇట్లా వార్ అవుతుంది కదా, ఇండియా నుంచి వచ్చారు కదా, వార్ అవుతుంది కదా, మా పాకిస్తాన్ పరిస్థితి దరిద్రంగా ఉంది, అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నారో ఈ లీడర్లు మాకు అర్థం కావట్లేదు, ఇండియా ఎంత బాగుంది, మంచి లీడర్లు ఉన్నారు, ఇది దరిద్రంగా తయారవుతుంది మా కంట్రీ, తప్పు చేసింది మా కంట్రీ చేసింది తప్పు అని ఆ సిటిజన్ ఒప్పుకుంటున్నాడు. ఆ పరిస్థితులలో ఉంది. అంటే ఎవ్వరు కూడా సహించరు. వాట్ ఎవర్ పాకిస్తాన్ ఈజ్ డూయింగ్, నోబడీ టాలరేట్స్. అది కూడా మన వైస్ ప్రెసిడెంట్ ఇండియాలో ఉన్నప్పుడు, జేడీ వ్యాన్స్ గారు ఇండియాలో ఉన్నప్పుడు జరిగింది. అంటే ఐఎమ్ నాట్ షూర్ వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ దే ఆర్ ట్రైంగ్ టు సెండ్ ఇట్. బట్ డొనాల్డ్ ట్రంప్ ఈజ్ ఎ వెరీ స్ట్రాంగ్ అండ్ వెరీ గ్రేట్ ఫ్రెండ్ ఆఫ్ ఇండియా. చూస్తున్నాం కదా ఇక్కడ యూనో మన ఇండియన్స్ వెరీ గుడ్ పొజిషన్లో ఉన్నారు. అండ్ ఏది చేయాలన్నా కూడా ఇక్కడ నుంచి చేస్తామంటారు. థ్యాంక్ యూ.